ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశం సంతాన దోషాలు అనేది తొలగిపోయి మరి చక్కని సంతాన ప్రాప్తి కలగాలి అనంటే తప్పనిసరిగా 5 ఏకాదశుల పాటు ఈ విధంగా ఆచరించాలి. అంటే శుక్లపక్షంలో బహుళ పక్షంలో 2 సార్లు ఏకాదశి తిథులు వస్తాయి. అంటే నెలకి 2 సార్లు వస్తాయి. 5 ఏకాదశులు చేయడం యథార్థంగా చాలా మంచిది. కొంతమంది 11 ఏకాదశులు అనుకొని కూడా చేస్తుంటారు. ఆ విధంగా చేయడం కూడా ఎక్సలెంట్, చేయవచ్చు. ఆ ఏకాదశుల్లో మరి విష్ణు సహస్రనామావళి తప్పనిసరిగా చదవడం, విష్ణుమూర్తికి చక్కగా ఒక పూలదండ సమర్పించడం, విష్ణు సహస్రనామావళి చదవడం. ఇంతకు పూర్వం నేను చాలాసార్లు తెలియచేశాను నాన్న. ఇప్పుడు విష్ణు సహస్రనామావళి ఒకసారి చదివి ఒక రకం పూలదండ విష్ణుమూర్తికి వేసి ఒక పండు నైవేద్యం పెట్టాలి అని, ఒక రకం పండు నైవేద్యం పెట్టాలి అని. రెండోసారి విష్ణు సహస్రనామావళి చదివి మరొక రకం పూలదండ వేసి మరొక రకం పండు నైవేద్యం పెట్టాలి అని. ఈ విధంగా 11 ఏకాదశుల పాటు చేయమని కూడా ఇంతకు పూర్వం నేను చాలాసార్లు తెలియచేశాను. అవి చేసిన తర్వాత చక్కని సంబంధం కుదిరిందమ్మా అన్నవాళ్ళు ఉన్నారు. ఇది సంబంధం అనే కాకుండా విష్ణు ఈ విధంగా చేయటం మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరడానికి. యథార్థంగా కొంతమందికి సొంత ఇల్లు రావాలని ఉండొచ్చు, కొంతమంది బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అని కావచ్చు, లేదా వాళ్ళ పిల్లలు విదేశం వెళుతున్నారు, వెళ్ళడం కోసం వీసా రావడం విషయంగా కావచ్చు, విదేశంలో ఉన్నటువంటి వారి పిల్లలకి మరి చక్కని ఉద్యోగం అనుకూలంగా రావాలి అని కావచ్చు. ఏది ఏమైనా ఒక సంకల్పం అనేది అనుకొని చేయమని ఇంతకు పూర్వం నేను చాలాసార్లు తెలియచేశాను. ఇప్పుడు తెలియజేసేటువంటిది సంతాన దోషాలు తొలగి, మరి గర్భదోషము అని అంటాము, సంతాన దోషము అని అంటాము. ఆ దోషాలు తొలగిపోయి చక్కని సంతాన ప్రాప్తి కలగాలి అని అంటే ఇంత పూర్వం చెప్పినట్టు ఆ విధంగా కూడా ఒక పరిహారం చేయవచ్చు. దానితో పాటుగా ఇప్పుడు తెలియజేసేది ఒక తులసి మాల అనేటువంటిది విష్ణుమూర్తి మెడలో వేయండి. లేదు అని అంటారా పూలదండ అయినా సరే విష్ణుమూర్తి మెడలో వేసి విష్ణు సహస్రనామావళి చదవండి. అమ్మ విష్ణు సహస్రనామావళి చదవడం అనేది కష్టతరం, మా వల్ల కావట్లేదు అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని అయినా సరే చదవండి నాన్న. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని చదవండి. లేదా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం అదేనా చదవండి. ఓం నమో నారాయణాయ చక్కగా ఇదేనా మీరు చదవచ్చు. సరే ఈ విధంగా సరే విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది నామం అనేటువంటిది చదవండి ఒక 108 సార్లు చదివి ఆ తర్వాత గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసం నైవేద్యం పెట్టండి. గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసం నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని పూజ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు ఆ ప్రసాదం స్వీకరించాలి, కుటుంబ సభ్యులకు పెట్టాలి. అలాగే కొంతమంది ముత్తైదువుల్ని పిలిచి వారికి కూడా చక్కగా ఈ ప్రసాద వితరణ అనేది చేయడం చాలా చాలా మంచిది. వాళ్ళ దంపతులుగా వచ్చారనుకోండి, చక్కగా దంపతులకి ఈ ప్రసాదాన్ని పంచారు అని అంటే ఇంకా మంచిది. ఏది ఏమైనా సరే మనము భగవంతుడు ఎవరి రూపంలో వస్తాడనేది ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలనే తెలియచేస్తుంటా. ఈ పరిహారము అనేటువంటిది ఆచరించండి నాన్న. ఏది ఏమైనా నమ్మకం నమ్మి ఆచరించారు అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అలాగే ఎప్పుడు కూడా నేను కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి తెలియచేస్తుంటా. 5 వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అని. అవి కూడా వీలైనంత వరకు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు.